బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు హార్మోజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన చేశాడు. ఇరాన్ పతనమైపోయింది అంటూ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో ఒక ట్వీట్ని కూడా చేశారు. హార్మోజ్ను తెరిచేందుకు ఇరాన్ రెడీగా ఉంది, ఈ విషయాన్ని ఇరానే మాకు చెప్పింది అంటూ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. పతనం అంచున ఉందంటున్నాడు. హార్మోజ్ని వెంటనే తెరుస్తామని ఇరాన్ మమ్మల్ని కోరింది అంటూ ట్రంప్ తన సోషల్ మీడియాలో మెన్షన్ చేశాడు. హార్మోజ్ను తెరవడంపై ఎలాంటి ప్రకటన ఇటు ఇరాన్ మాత్రం చేయలేదు. అమెరికా సైనికుల దిగ్బంధనం తొలగిస్తే హార్మోజ్ను ఓపెన్ చేస్తామంటూ ఈ మధ్య ఇరాన్ కండిషన్స్ని ముందు పెట్టింది. మరోపక్కన ట్రంప్ మాత్రం లేదు, ఇరాన్ పతనం అయిపోయింది, రెడీగా ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది అంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. దీనిపైన ఇరాన్ ఏం స్పందించలేదు. 2-3 రోజుల క్రితం మనం చూస్తే కనుక ఇరాన్ ఖచ్చితంగా అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ని రిమూవ్ చేస్తేనే, అమెరికా అక్కడి నుంచి పక్కకు జరిగితేనే మేము దాన్ని ఓపెన్ చేస్తాము, దాని తర్వాత న్యూక్లియర్ డిస్కషన్స్ కూడా చేయడానికి సిద్ధంగా అప్పుడే ఉంటాము, అప్పటిదాకా అసలు దానికి డిస్కషన్స్కి కూడా మేము రెడీగా లేము అంటూ ఇరాన్ స్టేట్మెంట్. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి ఇటు పుతిన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే. యుద్ధాన్ని ఆపేందుకు రంగంలోకి రష్యా కూడా దిగిందని అనుకోవాలి ఒక రకంగా. పుతిన్ గల్ఫ్ కంట్రీస్లో, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో శాంతి నిలపడానికి ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానంటూ నిన్న పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగాచి పుతిన్తో చర్చల్లో కూడా పాల్గొన్నారు. మొత్తం మీద ఇటు రష్యా మీడియేషన్ టాక్స్ చేయబోతుందా, యుద్ధాన్ని కొనసాగించాలా ఆపాలా అన్న దానిపై చర్చలు జరగబోతున్నాయి. మొత్తంగా 24 గంటల్లో ఏమేమి జరిగాయో మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్ ట్యాంక్ సీజర్స్, ఇరాన్కి సంబంధించిన వెజల్స్ని అమెరికా ఏదైతే సీజ్ చేసిందో అది ఏప్రిల్ 7న సీజ్ ఫైర్ సంబంధించిన ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అమెరికా ఉల్లంఘించింది అంటూ ఇరాన్ ఒక స్టేట్మెంట్ని పాస్ చేసింది. అవుట్ రైట్ లీగలైజేషన్ ఆఫ్ పైరసీ అండ్ ఆర్మ్డ్ రాబరీ. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అలాగే ఇరాన్ గురించి ట్రంప్ ట్వీట్లో ఏం మాట్లాడాడు ఒకసారి ఆ ట్వీట్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఆ ట్వీట్లో ట్రంప్ ఎంత కాన్ఫిడెంట్గా ఇరాన్ పతనం అయిపోయిందని చెప్తున్నాడు, ఒకసారి అది చెప్పే ప్రయత్నం చేస్తా. ఇరాన్ హ్యాస్ జస్ట్ ఇన్ఫార్మ్డ్ అస్ దట్ దే ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కొలాప్స్. ఇరానే స్వయంగా ట్రంప్కి ఇన్ఫార్మ్ చేసిందంట, మేము కుప్ప కూలిపోతున్నాం, మా ప్రభుత్వం కుప్ప కూలిపోయే స్టేజ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అని. అలాగే ఇరాన్ ఇంకా ఏం చెప్పిందంటే దే వాంట్ అస్ టు ఓపెన్ ద హార్మోజ్ స్ట్రైట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అమెరికా ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసిందో బయట నుంచి, దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు అమెరికాకి. ఇరాన్ కుప్ప కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి అంటూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటూ మళ్ళీ చెప్పారు. దాని తర్వాత యాజ్ దే ట్రై టు ఫిగర్ అవుట్ దేర్ లీడర్షిప్ సిట్యుయేషన్ విచ్ ఐ బిలీవ్ దే విల్ బీ ఏబుల్ టు డూ. సో ఒక ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అలాగే ఇరానియన్ రెజిమ్ అంటే సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తఫా ఖమేనీ అవ్వచ్చు, ప్రెసిడెంట్ పెజాష్కియన్, ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి, ఇలాంటి వ్యక్తులకి అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే మిలిటరీకి, ఇరాన్ మిలిటరీకి వీటి మధ్య కొంత కోఆర్డినేషన్ ఏమైనా మిస్ అయిందా అదే పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యాజ్ దే ట్రై టు ఫిగర్ అవుట్ దేర్ లీడర్షిప్ సిట్యుయేషన్, వాళ్ళ లీడర్షిప్ సిట్యుయేషన్ని వాళ్ళు కొంత ఫిగర్ అవుట్ చేసుకునే దాకా అలాంటి సిట్యుయేషన్ అయితే నెలకొని ఉంది అంటున్నాడు. అంటే ఇటు మిలిటరీ అలాగే ఇరాన్కి సంబంధించిన ప్రభుత్వ పెద్దలకి మధ్య కొంత కోఆర్డినేషన్ ఏమైనా మిస్ అయిందా. సో తర్వాత దాంతోపాటు ఇంకేమంటున్నారు, విచ్ ఐ బిలీవ్ దే విల్ బీ ఏబుల్ టు డూ, అంటే అది ఫిగర్ అవుట్ చేసుకోగలుగుతారు, అది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అంటూ ట్రంప్ భావిస్తున్నా అంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. సో ఓవరాల్గా అయితే ట్రంప్ చెప్పే పాయింట్ ఏంటంటే ఇరాన్ తమ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఇరానే మాకు చెప్పింది అని ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు. మరి దాంట్లో ఎంత వాస్తవం ఉందో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే గడిచిన 24 గంటల్లో ఇరాన్ వెజల్స్ని అమెరికా ఏదైతే సీజ్ చేసిందో అవి సీజ్ ఫైర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అమెరికా ఉల్లంఘించింది కాబట్టే అలా చేసింది, అది ఉల్లంఘనగానే మేము భావిస్తామంటూ ఇటు ఇరాన్ చెప్తుంది. మరోపక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ లోపటి నుంచి ఇరాన్ బ్లాక్ చేస్తే బయట నుంచి అమెరికా బ్లాక్ చేస్తుంది, కంటిన్యూ అవుతుంది. ఇరాన్ పోర్ట్స్ నుంచి వచ్చే ప్రతి షిప్స్ని, ఆ వెజల్స్ని, ఆయిల్ ట్యాంకర్స్ని అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఏవైతే షిప్స్ కానీ
అలాగే షిప్స్తో పాటు ఆయిల్ ట్యాంకర్స్, వెజల్స్, కమర్షియల్ షిప్స్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని కూడా ఇరాన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ ఖచ్చితంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఒక టోల్ గేట్ని నేను నెలకొల్పుతాను, ఆ టోల్ గేట్ ద్వారా నాకు ఆదాయం రావాలి ఖచ్చితంగా అంటూ ఒమాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒమాన్ దేశంతో ఆ సంప్రదింపులు జరుపుతుంది. ప్రస్తుతానికి సంప్రదింపులు జరుపుతూ ప్రతి సంవత్సరం ఒక $50 బిలియన్ ఇన్కమ్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇరాన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరోపక్కన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఈ రెండు దేశాల మధ్య ఉన్న వైరత్వం, ఆ రెండు కంట్రీస్ మధ్యలో ఉన్న ఎనిమిటీ బయటపడింది ఒక్కసారిగా. ఒపెక్ కంట్రీస్ అలాగే ఒపెక్ ప్లస్, ఒపెక్ అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అని చెప్పొచ్చు. ఈ ఆయిల్ ఏవైతే ప్రపంచ దేశాల్లో ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్, ఈ ఒపెక్ ప్లస్లో రష్యా, చైనా ఇలాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. ఆ కంట్రీస్ ఆ గ్రూప్లోంచి వాటిల్లోంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఏమంటుందంటే, నా ఆయిల్, నా దేశంలో నేను ప్రొడ్యూస్ చేసే ఆయిల్ అది ఎంత మోతాదులో ప్రొడ్యూస్ చేయాలి, ఏ రేటుకు అమ్ముకోవాలి అనేది నా చేతిలో ఉండాలి. సౌదీ అరేబియా మమ్మల్ని ఎప్పటి నుంచో అనగదొక్కే ప్రయత్నం చేసింది. మాకు ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఉన్నా కూడా సౌదీ అరేబియా చేయనీయకుండా మమ్మల్ని నియంత్రించింది, కంట్రోల్ చేసింది. బట్ దానికి స్వస్తి పలుకుతున్నాము ఇప్పుడు. మే 1 నుంచి ఒపెక్ ప్లస్ కంట్రీస్ వీటన్నిటికీ మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఒక ఇండిపెండెంట్ కంట్రీగానే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాం, మాకు నచ్చిన రేటుకే ప్రపంచ దేశాలకి అమ్ముకుంటాము అంటూ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే ఒక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు, సెన్సేషనల్ పాయింట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. దీనివల్ల గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ ఎట్ ద సేమ్ టైం ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నీ కూడా కొంత షాక్కి గురయ్యాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలు, ప్రపంచంలో ఉన్న ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నీ కూడా అవన్నీ ఒక అగ్రిమెంట్కి వచ్చి ప్రతి సంవత్సరం ఇంత ఆయిల్ మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే దానివల్ల ఆయిల్ విలువ తగ్గిపోతుంది. ప్రపంచ మార్కెట్లో, ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఆయిల్ ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటెడ్గానే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే దాని ప్రైజెస్ని మనం అలా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది అంటూ ఇటు ఒపెక్ ప్లస్ కంట్రీస్ భావిస్తాయి. అలానే చేస్తూ వస్తున్నాయి. ఈ ఒపెక్కి ఒక లీడర్గా సౌదీ అరేబియా ఎప్పటి నుంచో అది ఆ రోల్ని ఫుల్ఫిల్ చేస్తుంది. సో సౌదీ అరేబియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే అబుదాబి, దుబాయ్, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు దేశాలకి కొంత వైర్యం ఉంది, కొంత ఎనిమిటీ ఉంది. ఆ ఎనిమిటీని ఇప్పుడు మొత్తానికైతే బహిర్గతం చేసేశారు. అండ్ ఆ గ్రూప్ నుంచి సౌదీ అరేబియా ఏదైతే లీడింగ్ చేస్తుందో ఆ ఒపెక్ కంట్రీస్కి సంబంధించిన దాని నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటికి వచ్చేస్తుంది. మరొక పక్కన పెట్రో డాలర్ సెక్యూరిటీ షీల్డ్, గల్ఫ్ కంట్రీస్కి అమెరికా మీరు ఆయిల్ని డాలర్లో అమ్మితే నేను మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తా అంటూ 1970లో చేసుకున్న ఒక డీల్. 1974 కిస్సింగర్ స్టేట్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ అమెరికా కిస్సింగర్ ఉన్న సమయంలో ఈ డీల్ని చేసుకున్నారు. ఆ డీల్ తర్వాత ఇప్పటిదాకా ప్రపంచం మొత్తంగా పెట్రోల్తో పాటు ఆయిల్తో పాటు ప్రపంచ దేశంలో ట్రేడ్ అంతా కూడా డాలర్ పైనే జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ 80 సంవత్సరాలకు సంబంధించిన సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఆ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే అమెరికా ఏదైతే ఒక అష్యూరెన్స్ ఇచ్చిందో గల్ఫ్ కంట్రీస్ పైన, ఖచ్చితంగా మీ మీద యుద్ధాలు జరగకుండా నేను చూసుకుంటాను, మీ సెక్యూరిటీ అనేది నా అవుట్మోస్ట్ ప్రిఫరెన్స్, మీ పైన దాడులు జరగకుండా చూసుకుంటా, ఒకవేళ దాడులు అయినా కూడా వాటిని నేను ఆపగలగను, అంత శక్తి నాకుందంటే అంటూ అమెరికా ఏదైతే గల్ఫ్ కంట్రీస్తో చేసుకున్న డీల్ని ప్రస్తుతానికి గల్ఫ్ కంట్రీస్ క్వశ్చన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో ఇటు ఇరాన్ అమెరికా మీద దాడి చేయలేదు, అమెరికాకు సంబంధించిన అసెట్స్ మీద దాడి చేయలేదు, గల్ఫ్ కంట్రీస్నే టార్గెట్ చేసింది. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న డిసాలినేషన్ ప్లాంట్స్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ ధ్వంసం చేసి గల్ఫ్ కంట్రీస్లో సెక్యూరిటీయే లేదు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న లూప్ హోల్స్, అక్కడ ఉన్న నెగటివిటీస్ అన్నిటిని కూడా ఈజీగా ఇరాన్ ప్రపంచ దేశాలకు కనిపించేలాగా చేసింది. కాబట్టి ఈ అమెరికాకి ఈ పెట్రోల్ని డాలర్లో అమ్మడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అన్న ఆలోచనలో గల్ఫ్ కంట్రీస్ ప్రస్తుతానికి ఉన్నాయంట. మరో పక్కన బెహ్రెయిన్ ఏమంటుంది, బెహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్టరీ ఆయన చాలా క్లియర్గా సిటిజన్షిప్ ఒక 69 మంది ఇండివిజువల్స్ అలాగే వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన సిటిజన్షిప్ని రివోక్ చేశారు, అంటే తీసేశారు, తొలగించేశారు. ఎందుకు? అక్కడ ఎవరైతే సప్రెసర్స్ ఉన్నారో
ఇరాన్కి సంబంధించి అలాగే ఈ వార్కి సంబంధించి ఎవరైతే సప్రెసర్స్ బహ్రెయిన్లో ఉన్నారో ఆ సప్రెసర్స్ని వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన వీసాస్ని వాటన్నిటిని ఆ సిటిజన్షిప్ని కూడా అంటే బహ్రెయిన్ సిటిజన్స్గా ఉంటూ ఎవరైతే ఇరాన్కి కానీ ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నారో యుద్ధానికి సంబంధించిన వాళ్ళందరి వీసాలని వాళ్ళందరి సిటిజన్షిప్స్ని బహ్రెయిన్ తొలగించేసింది ప్రస్తుతానికి. దాంతోపాటు ట్రాన్స్ అట్లాంటిక్ ఫ్రిక్షన్ ఓవర్ యుఎస్ స్ట్రాటజీ. సో ప్రపంచ దేశాలు మరి ముఖ్యంగా జర్మనీకి సంబంధించిన ఛాన్సలర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే ఇటు ఇరాన్ అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ని ఎలా అనగతొక్కవచ్చు, ఎలా కంట్రోల్ చేయొచ్చు, యుద్ధంలో ఎలా ఓడించవచ్చు అనేది ఇరాన్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది ప్రపంచ దేశాలకి అంటూ జర్మన్ ఛాన్సలర్ ఏదైతే మాట్లాడిండో దానిపైన ప్రపంచ దేశాల్లో ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. మరోపక్కన ట్రంప్ మీద ఏదైతే దాడి జరిగిందో బాల్ రూమ్కి సంబంధించి అంటే ఒక మీడియా మిత్రులతోని దాదాపు 2600 మంది మీడియా మిత్రులతోని ప్రతి సంవత్సరం అమెరికా ప్రెసిడెంట్ ఒక డిన్నర్ మీటింగ్లో ఆయన పాల్గొంటారు. ఆ డిన్నర్ మీటింగ్లో పాల్గొన్నప్పుడు ఆయన మీద ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్ ఏదైతే ఉందో దాని వెనక ఎవరైనా ఉన్నారా, ట్రంపే కావాలని ఇది చేశాడా అన్న కథనాలు ప్రస్తుతానికి ఇటు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం ట్రంప్ తనకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కొన్ని నెలల్లోనే ఇటు అమెరికాలో మరొకసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అనొచ్చు. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్కి రేటింగ్స్ పడిపోయాయి. 64%, 65% ఇలాంటి రేటింగ్స్ ట్రంప్కి ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఆ రేటింగ్స్ని బెటర్గా చేయడానికి కావాలనే ట్రంప్ ఒక అటెంప్ట్ అతని పైన ఎవరో చంపుతున్నట్టు ఒక అటెంప్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడా అన్నట్టు చాలామంది విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ట్రంప్ కావాలనే చేశాడా లేదా అన్న దానిపై క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికైతే లాస్ట్ 24 అవర్స్కి సంబంధించిన వార్ అప్డేట్స్, అలాగే ఇరాన్ పతనమైందా, అలాగే హార్మోజ్ని తెరుస్తుందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి? వాస్తవానికి ట్రంప్ ఏమో ఇరాన్ మా ప్రభుత్వం కుప్పకూలిపోయే స్టేజ్లో ఉంది అంటూ ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఇరాన్ ఏం స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. అలాంటి స్టేట్మెంట్స్ మీరు ట్రంప్ చెప్పే మాటల్ని మీరు నమ్ముతున్నారా, లేక నిజంగానే ఇరాన్లో పరిస్థితులు పతనమైపోయాయి, అక్కడ హార్మోజ్ని ఇరాన్ తెరవబోతుందని మీరు భావిస్తున్నారా? దానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU